నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో నవదుర్గలు, శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తాము. ఈరోజు నవదుర్గల గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. నవదుర్గలు, శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళికగా అవతరించిందని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3+6 = 9 స్వరూపిణులుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. శైలపుత్రి దుర్గ సతీదేవి యోగాగ్నిలో తనువు త్వజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభ వాహన రూఢుడైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవి ఆమె పేర్లు. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతము. వాంఛితరములను ప్రసాదించు తల్లి. 2వది బ్రహ్మచారిణి దుర్గా. బ్రహ్మచారిణి అనగా తపపాచరించు తల్లి. బ్రహ్మము నందు చరించునది కుడి చేతియందు జపమాల, ఎడమ చేతియందు కమండలమును ధరించును. పరమేశ్వరుని పతిగా బయటకును తీవ్రమైన తపమునర్చరించి ఉమాయని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. భక్తులకు, సిద్ధులకును అనంత ఫలప్రదాయము. బ్రహ్మచారిణి దేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వంత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. 3వది చంద్రఘంట దుర్గ. ఈ తల్లి శిరస్సుమును దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెను చంద్రఘంట అను పేరు స్థిరపడను. ఈమె శరీరము బంగారు కాంతిమయము. ఈమె తన 10 చేతుల్లో ఖడ్గము మొదలగున శస్త్రములను, బాణములను, మున్నగు అస్త్రములను ధరించియుండెను. ఈమె సింహవాహన. ఈమె సర్వదా సన్నాహమై యుద్ధ సముద్రములో నుండెను. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులు విన్నంతనే క్రూరులై దైత్య దావన రాక్షసులను ఎల్లప్పుడూ గడగడలాడుచుచుందును. కానీ భక్తులను, ఉపాసకులకు ఈమె మిక్కిలి సౌమ్యంగాను ప్రశాంతముగాను కనపడుచుండెను. ఈ దేవి ఆరాధన సద్య ఫలదాయకము. భక్తుల కష్టములు ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండెను. ఈ సింహవాహనమును ఉపాసించువారు సింహ సందృశ్యులై పరాక్రమశాలురుగా, నిర్భయలుగా ఉందురు. ఏ విధమైన భయములను వారికి బాధింపజాలవు. 4వది కూష్మాండ దుర్గా. దరహాసము చేయుచు అవలీలగా బ్రహ్మాండమును స్మరించినది కావున ఈమె దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతమయ్యను. ఈమె సూర్యమండలాంతర్యతిని. ఈమె తేజస్సు నిరూపము. ఈమె యొక్క తేజోమండలము ప్రభావమనే దశ దిశలుగా వెలుగొందుచుండెను. బ్రహ్మాండంలోని సకల వస్తువులతోనూ ప్రాణులతోనూ గల తేజస్సు ఈమె ఛాయతో అష్టభుజాల దేవి అని కూడా అనబడు. ఈమె 8 భుజములతో విరాజిల్లుచుండెను. 7 చేతులు వరుసగా కమండలాలు, ధనస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండెను. 8వ చేతిలో సర్వసిద్ధులు, నిధులు ప్రసాదించు జపమాల యుండును. ఈమెను సింహవాహనమే. భక్తులకు ఈ దేవిని చక్కగా ఉపాసించుట పరితృప్తమై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయురారోగ్యములను వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నరాలగును. 5వది స్కందమాత దుర్గ.
కుమారస్వామి కార్తికేయుడు శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ షణ్ముఖుడైన బాలస్కందుని ఈమె ఒడిలో ఒక కుడి చేత పట్టుకుని ఉండెను, మరి ఒక కుడి చేత పద్మము ధరించియుండెను. ఎడమ వైపున ఒక చేత అభయముద్ర, మరొక చేత కమలం ధరించి పద్మాసన ఎనబడు ఈమెను సింహవాహనమే. స్కందమాత ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరును. ఈ మాతృలం లోకమున వారు పరమ శాంతి సుఖములను అనుభవించెదరు. స్కందమాత ఒనర్చిన పూజలు బాలస్కందునకు చెందును. ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి ఎగుట వలన ఈమెను ఉపాసించు వారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో వర్ధిల్లుదురు. కాత్యాయని దుర్గా. కాత్యాయని మాత భాద్రపద బహుళ చతుర్థి ఉత్తర భారత పంచాంగం సాంప్రదాయం అనుసరించి ఆశ్వేజ కృష్ణ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వేజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించినది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుట గోకులంలో గోపికలందరూ యమునా తీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము, బంగారు వర్ణం గలది. 4 భుజములతో విరాజిల్లుచుండెను. ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్ర, మరి ఒక వరప్రద ముద్ర కలిగి ఉండుట. ఎడమ చేతిలో ఒకదాని యందు ఖడ్గము, వేరొక దాని యందు పద్మము శోభిల్లుచుండెను. ఈమెను సింహవాహనము. ఈ దేవి భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షముల నడి చతుర్విధ పురుషార్థాలను ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాన తాపములు, భయములు దూరమగును. జన్మాంతర పాపములు నశించును. కాలరాత్రి దుర్గా. కాలరాత్రి శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చల్లా చెదురై ఉండును. మెడలోని హారము విద్యుత్ కాంతులతోనూ విరాజిల్లుచుండెను. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి. ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరములై అగ్ని జ్వాలలో వెడలగ్రక్కుచుండెను. ఈమె వాహనము గార్ధాంబము. ఈమె తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరినీ వరములు ప్రసాదించుచుండెను. మరి ఒక కుడి చేతిలో అభయముద్ర కలిగి ఉండెను. ఒక ఎడమ చేతి ఇనుప ముండ్ల ఆయుధము, మరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించియుండెను. కాలరాత్రి స్వరూపం చూచుటకు మిక్కిలి భయానకము. కానీ ఈమె ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదించుచుండెను. అందువలనే ఈమెని శుభంకరి అని కూడా అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయమును గాని ఆందోళన గాని పొందనవసరము లేదు. కాలరాత్రి మాతను స్మరించినంత మాత్రమున దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె అనుగ్రహము గ్రహబాధలను తొలగిపోవుట. ఈమెను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువులు మొదలగున వాటిని భయానికి గాని, శత్రుల భయానము గాని, రాత్రి భయము గాని ఏమాత్రము ఉండవు. ఈమె కృపతో భక్తులు సర్వదా భయ విముక్తులగుదురు. మహాగౌరి దుర్గా. అష్టవర్ష భవేద్గౌరి మహాగౌరి. అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌరవర్ణ శోభలు, మల్లె పువ్వులను, శంఖములను, చంద్రుని తలిపింపజేయును. ఈమె ధరించు వస్త్రములను, ఆభరణమును ధవల కాంతులు వెదలజల్లుచుండెను. ఈమెను చతుర్భుజ వృషభ వాహన. తన కుడి చేతులతో ఒక దానియందు అభయముద్ర, మరి ఒక దానియందు త్రిశూలము వహించుచుండెను. అట్లే ఎడమ చేతులు ఒకదానియందు డమరకమును, వేరొక దానియందు వరముద్ర కలిగియుండెను. వేరొక దాని ముందు వరముద్ర కలిగియుండెను. ఈమె
దర్శనము ప్రశాంతము. పార్వతీ అవతారము పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కును. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణ శోభితమై విద్యుత్ కాంతులతో విరాజిల్లుచు మహాగౌరి అని వాసింగను. ఈమె శక్తి అమోఘము, సత్ఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తులకు కల్మషములన్నీ ప్రక్షాళమగును. వారి పూర్వ సంచిత పాపములు పూర్తిగా నశించును. భవిష్యత్తులో కూడా పాపతాపములు గాని దైన్య దుఃఖములు గాని వారి దరిచేరవు. వారి సర్వ విధములు పునీతులై అక్షయముగా పుణ్య ఫలమును పొందుదురు. ఈ దేవి పాదార విందములను సేవించుట వలన కష్టములు మటుమాయమగును. ఈమె ఉపాసన ప్రభావమున అసంభవములైన కార్యములు సైతము సంభవమగును. సిద్ధిదాత్రి దుర్గా సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లి కనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృప వలనే పొందినని దేవి పురాణంలో పేర్కొనబడింది. ఈమె శివుని దయతలచి ఆయన శరీరము అర్ధభాగమే నిల్చెను. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ సింహవాహనం. ఈమె కమలములపై ఆసీనురాలై ఉండును. ఈమె కుడివైపున ఒక చేతితో చక్రమును మరొక చేతితో గదను ధరించును. ఎడమవైపు ఒక కరము శంఖమును మరి ఒక హస్తమును కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెని ఆరాధించు వారికి సకల సిద్ధులు కరాతల మలకములు. ఈమె కృపచే భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములను అన్నియును సఫలాకృతం చేయును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తులకు కోరికలెవ్వీను మిగిలి ఉండవు. అట్టి వానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాధికములు ప్రభావం వలన ఈ సంసారము నిస్సరమని బోధపడును. తన్మ హత్యమున నిజమైన పరమానందమైన అమృతములు ప్రాప్తించును. పార్వతీ అంశతో వచ్చిన వాళ్ళే విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.